ప్రవేశించాడు. తద్వారా మనకు రక్షణ లభించింది. ఆయన మరణం, ఆయన కాచిన రక్తం, ఆయన సమర్పణ, ఆయన బలియాగం సమస్త మానవాళికి రక్షణ సిద్ధమైంది. మనం ఆనందిస్తున్న సర్వ సమృద్ధి క్రీస్తు యేసులో ఉన్నది. లోక సంబంధమైన దీవెన ఉన్నది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రభు అయిన యేసు క్రీస్తులో తీసుకొని రాబడింది. నమ్మిన వారికి అర్థమవుతుంది, నమ్మని వారు అంగీకరించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆ యాకోబు అంటున్నాడు, ఆ పితరుల దేవుడు వారు ఏ దేవుని ఎదుట నడిచారో ఆ అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను. ఒకవేళ అది యాకోబు గారి బర్త్డేనా ఏమో చెప్పలేదు, మనకు తెలియదు. కానీ ఆ లెక్కలన్నీ ఆ వృద్ధాప్యంలో యోసేపు పిల్లలిద్దరిని చూచి వారి మీద చేతులుంచి ఆయన పలుకుతున్న మాట, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన దేవుడు అని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన వారు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన కర్త అయి ఉన్నాడు. కీర్తనలు 103 ఏమన్నాడు? ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, ఆయన మేపు బయలు. మనలను మనమే పుట్టించుకోలేదు అని అన్నాడు. ఇది చాలా విశేషమైన మాట. పరలోకము దేవుడు జీవం పోస్తేనే అది ప్రాణి, లేదంటే ఫ్లెష్ అంతే. ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు, ఆకారాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. యాకోబు ఈ సంగతులని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడో చనిపోవలసిన వాడిని, ఎప్పుడో రాలిపోవలసిన వాడిని దేవుడు నన్ను కనికరించాడు, పుట్టింది మొదలుకొని నేటి వరకు అని చెప్పాడు. ఆ భక్తుడు ఆయన ఎప్పుడో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆయన జీవితంలో ఏది మర్చిపోలేదు. ఆయన బ్రతుకు సరిలేదని ఎరిగినవాడు, ఆయన బ్రతుకులో దీవెన పొందినానని ఎరిగినవాడు, ఆయన ప్రభువును నిండు మనసుతో సేవించినవాడు. ఆ వృద్ధుడు మాట్లాడుతున్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు బట్టి ఒక సంవత్సరం అయింది. ఫస్ట్ బర్త్ ప్రభు రాకుంటే ఒక 100 ఏళ్ళ వయసు దేవుడు. ఈ రాత్రి వేళ ఆ దేవుడు ఆయన మనకు దేవుడై ఉన్నాడా? ప్రత్యేకంగా నా హృదయానికి ఆయన దేవునిగా ఉన్నాడా? మన గృహానికి దేవునిగా ఉన్నాడా? యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు ఆయన్ను సేవిస్తాం అని గట్టి తీర్మానం కలిగి ఉన్నాడు. డౌట్ ఏం లేదు. మన ప్రేమ విల్సన్ గారు కుటుంబం మరి ప్రభువుని ఎరిగిన వారు, ఆరాధిస్తున్నవారు, ప్రభుతో సంబంధం కలిగి ఉన్నారు. వారి పితరులు అంటే వారు అంటే వారి పిల్లలు. అది ధన్యకరమైన సాక్షి. సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన ఈ దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆశీర్వాద కారకులుగా పెద్దలు ఉండాలి. ఆశీర్వదించే అనుభవంలో వారు ఉండాలంటే మొదట వారు ఆశీర్వాదం పొందాలి. దుష్టత్వం నుంచి మళ్లించడం వలన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అపొస్తలుల కార్యములు. లోక సంబంధంగా ఆస్తిపాస్తులను పెట్టింది రైతే కానీ అసలైన ఆశీర్వాదం పాపక్షమాపణ, పరలోక భాగ్యం, అది సంపాదించుకోవాలి. నమ్మిన వారికి కొత్త జన్మ ద్వారా అది లభిస్తుంది. వారి పిల్లలు తల్లిదండ్రుల ఆస్తికి వారసులైనట్లుగా దేవుని ఇంటిలో పుట్టిన వారు దేవుని నిత్య మహిమకు, ఆ నిర్మలమైన శ్రేష్టమైన మహిమ గల ఆ రాజ్యానికి వారసులు అవుతారు. ఈ రాత్రి మీద మరి చిన్న బండి ఏమంటారు మీరు? బండి బర్త్డే సందర్భంగా ప్రభువుని స్తుతిస్తున్నా. మరి యాదవ్ లాంటి వారి తాతగారు ఉన్నారు, యోసేపు లాంటి తండ్రి గారు ఉన్నారు, మంచిది. తల్లి గారు శాంతమ్మ గారు, మరి ప్రభునందు సోదరి ఎంతగా ప్రార్థించేవారు. కుటుంబం బట్టి దేవునికి స్తోత్రం. ప్రయోజనం శ్యాంబాబు గారు ఉండి ఈ కార్యం జరిగించాలి. వారు ముందే మరి అత్యవసరమైన డేట్లు వారు ఇచ్చిన కారణం వల్ల రాలేకపోయారు. ఆయన సంగతులు సోదరులు వస్తారు. నమ్మకమైన మా ప్రభు జీవులు మా తండ్రి